దీపావళి. చిన్నప్పుడు ఈ పండగ వస్తుందంటే ఒక వారం రోజుల ముందు నుంచి ఎక్కడ లేని హడావిడి స్టార్ట్ అయ్యేవి. కానీ ఎందుకో ఇప్పుడు ఆ ఎక్సైట్‌మెంట్ లేదు పండగంటే. బిజీ అయిపోయామా? లేక పెద్దోళ్ళం అయిపోతే అన్నీ మారిపోతాయా? ఏమో మరి. ఒకసారి సరదాగా మన చిన్నప్పుడు పండగ రోజులకు వెళ్ళొద్దాం రండి. పండగకి చాలా రోజుల ముందు నుంచి గన్ అండ్ టేప్ రోల్స్ కొనుక్కొని వాటిని పేల్చుకుంటూ జేమ్స్ బాండ్ రేంజ్‌లో ఫీల్ అయిపోయేవాళ్ళం. పండగ దగ్గర వచ్చేసరికి మతాబులు, చుచ్చుబుడ్లకు మందు కొనుక్కొని ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళం. ఇక పండగ ముందు రోజు నాన్నతో మార్కెట్‌కి వెళ్ళి ప్రమిదలు, ఒత్తులు, మనకి కావాల్సిన టపాసులన్నీ కొనుక్కునేవాళ్ళం. తెచ్చుకున్న టపాసులన్నీ డాబా మీద ఎండలో పెట్టేవాళ్ళం. వాటిని అరగంటకు ఒకసారి వెళ్ళి చూసుకొని రావడం. ఆ రోజంతా మనకి ఒకటే టెన్షన్. వర్షం వస్తుందేమో అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండేవాళ్ళం వర్షం రాకూడదని. ఇక సాయంత్రం అయిపోగానే టపాసులన్నీ పట్టుకొని ఇంటి బయట వచ్చి కాల్చడం స్టార్ట్ చేసేవాళ్ళం. మతాబులు, చుచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు, బాంబులు, భూచక్రాలు, శిశింద్రులు, బాటిల్లో పెట్టే రాకెట్స్ ఇలా బుడ్డి బుడ్డి ఐటమ్స్ కాల్చుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మొత్తం అన్ని టపాసులు కాల్చేసుకోకుండా కొన్ని టపాసులు నెక్స్ట్ వచ్చే నాగుల చవితికి దాచుకోవడం. పొద్దున్నే లేచాక ఎవరింటి ముందు ఎక్కువ చెత్త ఉంటే వాళ్ళు ఎక్కువ టపాసులు కాల్చినట్టు అనమాట. ఇలా చెప్పుకుంటూ ఉంటే దీపావళి పండుగతో మనకి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఏమంటారు? మీ మెమరీస్ కూడా కామెంట్స్లో షేర్ చేయండి. ఉంటా అండి. హ్యాపీ దివాళీ. ఇట్లు మీ కిషోర్ పైడిమల్ల.